హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనకి మార్కెట్స్ ఫుల్ జోష్లో ఉన్నాయని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో అరౌండ్ 150 దాకా మనకి పెరగడం అయితే జరిగింది. చెప్పండి ఫ్రెండ్స్, మన లాస్ట్ ఏదైతే సెషన్స్లో మాట్లాడుకుంటూ ఉన్నామో ఓవరాల్ మనకి సెంటిమెంట్ అయితే అంటే గ్లోబల్ సెంటిమెంట్ ఏదైతే ఉందో సో దానివల్లే మనకి నిఫ్టీ అనేది కానీ లేకపోతే ఓవరాల్ మన మార్కెట్స్ అనేటివి కానీ పడుతూ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దీని గురించి అంటే ఏదైతే గ్లోబల్ సెంటిమెంట్ ఉందో దాని గురించి నేను ఈరోజు ఒక అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఒక పాయింట్లో అంటే ఓపెన్ అయ్యాక ఏంటంటే మనకు ఒక పాయింట్లో నిఫ్టీ డౌన్ వెళ్తుంది అనే ఫీలింగ్ మనకు వచ్చినా సరే లేటర్ ద సెషన్ ఏంటంటే ఒక బుల్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయ్యేంత సిచ్యువేషన్ లేదు, చిన్న చిన్న కరెక్షన్సే. ఓకే, సో దాంతో ఏంటంటే ఫైనల్గా మనకి 11,740 హైయెస్ట్ టచ్ చేసి అరౌండ్ 150 పాయింట్స్ గెయిన్తో 11,726 దగ్గర క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎఫ్ఐడిఐ ఈ రోజనే కాదు ఫ్రెండ్స్, నేను డైలీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. ఈవెన్ షేర్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ మనకి ఓపెన్లో ఉన్నప్పుడు కంటే కూడా నేను స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయి ఎఫ్ఐడిఐ డేటా గురించి కీన్గా నేను వెయిట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనకి ఏదైతే డేటా కనిపిస్తూ ఉంటుందో అదంతా కూడా ఒక బిట్స్ అండ్ పీసెస్గా కనిపిస్తుంది. బట్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయాక మనకి ఏదైతే ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ డేటా వస్తుందో ఫ్రెండ్స్, సో దాంతో మనకి ఓవరాల్గా వాళ్ళ మైండ్లో కానీ లేదంటే వాళ్ళు ఎటు సైడ్ మూవ్ అవుతున్నారు అనేది అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈరోజు మనకి డిఐఎస్ 657 crores సెల్లింగ్, అంటే కొంచెం ఎక్కువ సెల్లింగ్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంత సెల్లింగ్ కనిపించినా సరే మనకి మార్కెట్ ఇంత పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా డేస్ నుంచి, చాలా ఇన్ ద సెన్స్ ఒక 3-4 days ఎప్పుడైతే మనకి ఇరాన్ శాంక్షన్స్ యుఎస్ శాంక్షన్స్ అనే న్యూస్ రావడం అండ్ అంతకుముందు ఏదైతే మార్కెట్ మనకి ఏదైతే కొంచెం పీక్స్ నుంచి కరెక్ట్ అయిందో ఫ్రెండ్స్, అంటే ఇక్కడ వరకు కరెక్ట్ అయిందో, సో అప్పటి నుంచి కూడా మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి యాక్టివిటీ అయితే ఎప్పుడు కూడా అంటే మోర్ నెగిటివ్ సైడ్ అయితే ఎక్కడా లేరు ఫ్రెండ్స్. మనకి ఎస్టర్డే ఏదైతే గ్లోబల్ సెంటిమెంట్ ఉందో మేబీ దాని రీజన్తో కొంచెం బ్యాక్ అయ్యారని చెప్పాలి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ ఆర్ఎల్స్ ఒక స్టీమ్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే ఒక దాని మీద పాజిటివ్గా ఉన్నారంటే సర్టెన్ రీజన్స్ వల్లే పాజిటివ్గా ఉంటారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు అనుకున్నదే జరిగితే మాత్రం వాళ్ళు న్యూట్రల్గానే ఉంటారు. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా జరిగి కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇంకా బాగా అగ్రెసివ్గా బై చేస్తారు. ఆర్ ఎల్స్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో అసలు దానికి సంబంధమే లేకుండా నెగిటివ్గా జరిగితే మాత్రం వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. సో ఇదైతే మైండ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అయితే హెవీగానే యాక్టివిటీ కనిపించిందని చెప్పాలి. అరౌండ్ 974.88 crores నెట్ బయింగ్ కనిపించింది అండ్ డిఐఎస్ దగ్గర నుంచి 657 crores అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్గా మనకి ఎస్టర్డే అంటే నిఫ్టీ ఫాల్ అయినప్పుడు మనకి డిఐఎస్ దగ్గర నుంచి బయింగ్ అనేది కనిపించింది అండ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఈ సెల్లింగ్ అనేది కనిపించింది. మీకు చెప్పాను ఫ్రెండ్స్ నిన్న కూడా. సో ఈ డిఐఎస్ ఏంటంటే దీన్ని బై ఆన్ టిప్స్గా ఫీల్ అయ్యి ఎస్టర్డే ఏదైతే కొన్నారో నెక్స్ట్ ఈ రోజు అయితే మనకి ఏదైతే నెట్ సెల్లింగ్ కనిపించిందో దీన్ని మనం కొంచెం బ్యాలెన్స్గా థింక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏదైతే మార్కెట్ పెరుగుతుందో వాళ్ళు ఏంటంటే ఓకే ఇది ఎనఫ్ అనుకొని కొంచెం ఎగ్జిట్ అయినట్లు మనం ఇక్కడ చూడాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఓవరాల్ నెట్ ఏంటంటే 317 crores అయితే మార్కెట్లోకి ఫ్లో అయింది. ఓకే, సో చెప్పండి ఫ్రెండ్స్, నిన్న మనం ఇది నిఫ్టీ సపోర్ట్ అని మాట్లాడుకుంటున్నప్పుడు నేను మీకు ఏ లెవెల్స్ అని చెప్పాను ఫ్రెండ్స్, 11,550 నుంచి 11,500 అనే రేంజ్ ఏదైతే ఉందో అది చాలా చాలా టైట్ రేంజ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడనే కాదు, సపోజ్ ఇది 12,100కి వెళ్ళి డౌన్ అవుతూ ఉన్నా సరే మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఒక పాయింట్లో రెసిస్టెన్స్ అని చెప్పినా సరే దానికంటే కూడా కొంచెం ఒక 150-200 పాయింట్స్ బ్యాక్ వస్తే ఒక స్ట్రాంగ్ హిస్టారికల్ ఆర్ ఎల్స్ ఒక మల్టీ లెవెల్ సపోర్ట్ కానీ మల్టీ లెవెల్ రెసిస్టెన్స్ కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న సపోర్ట్లు ఆర్ ఎల్స్ చాలా నెగ్లిజిబుల్ సపోర్ట్స్ ఏంటంటే మనం ట్రేడింగ్ పర్పస్ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో చూస్తూ ఉంటాం. బట్ కొన్ని లెవెల్స్ ఏంటంటే ఓవరాల్ మార్కెట్ వాళ్ళందరూ కూడా దాన్ని చాలా రెస్పెక్ట్ చేసే లెవెల్స్ ఉంటాయి. దాంట్లో మనకి 11,500 to 11,550 ఏదైతే బ్యాండ్ ఉందో ఆ బ్యాండ్ని మనం చాలా వరకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి రెసిస్టెన్స్ అయితే ఫ్రెండ్స్ అరౌండ్ 11,800 దగ్గర ఉందని చెప్పొచ్చు. అంటే 11,780 దగ్గర నుంచి 11,800 అనే రేంజ్ ఏదైతే ఉందో మాత్రం కొంచెం కీన్గానే అబ్జర్వ్ చేయమని చెప్తాను. దానిపైన సస్టైన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఏదో 11,800, 801, 802 అయిపోయిందంటే మాత్రం రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయింది, ఇంకా అప్ సైడ్ మొత్తం టోటల్ బులిష్ అనుకోవడం కాదు. అట్లీస్ట్ సస్టైన్ అవ్వాలి అక్కడ మార్కెట్. సస్టైన్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్స్ అయినా క్లోజ్ అయ్యి మనకు ఒక క్లియర్గా మార్కెట్ ఈ డైరెక్షన్ నుంచి మళ్ళీ వెంటనే రిట్రేస్ అవ్వట్లేదు అని చెప్పి మనకు ఒక ఫీలింగ్ రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ అయితే మనకి అరౌండ్ 29,740 దగ్గర అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ అయితే 30,040 దగ్గర కనిపిస్తుంది. రెసిస్టెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 30,040 దగ్గర ఉంది అండ్ సపోర్ట్ అయితే 29,740 దగ్గర ఉంది. ఓకే, సో స్టాక్స్ అండ్ న్యూస్ మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ నేను మీకు ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ నేను మీకు ఒక వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్, ఈ యూఎస్ ఇరాన్ శాంక్షన్స్ అయితే నేను స్పెషల్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ రోజుతో ఎండ్ అయ్యే టాపిక్ కాదు. ఓకేనా, సో మనం డైలీ దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏదో ప్రతి వీడియోలో కూడా హాఫ్ చెప్తూ ఉంటే బిగినర్స్కి అర్థం కాదు.
కాదని నేను ఇది కొత్తగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అందరూ చూసారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు కూడా నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ పెరిగింది, ఎందుకు పెరిగింది అని నన్ను నేను అడిగితే మాత్రం నేను డెఫినెట్లీ ఈ న్యూసే మేజర్ న్యూస్ అని నేను ఓన్గా నేను ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇదైతే ఇక్కడ మీకు వీడియో సెక్షన్స్లో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు వెళ్ళి దాన్ని వాచ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో అసలు ఇష్యూ ఏంటంటే చాబహార్ పోర్ట్ అనేది మన ఇండియాకి ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. సో యూఎస్ స్పోక్స్ పర్సన్ ఏమంటున్నారంటే ఈ చాబహార్ పోర్ట్ మీద ఎటువంటి మీకు ప్రభావం ఉండదు, మేము ఏదైతే శాంక్షన్స్ విధించామో ఈ ఇరాన్ పైన, సో మీకు దానికి ఈ చాబహార్ పోర్ట్కి మీకు ఎటువంటి డ్యామేజ్ ఏమి ఉండదు. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఈ చాబహార్ పోర్ట్ మీద, దాని మీద మాకు రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పారు. అండ్ అలానే మన ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే మనం చాలా రెడీగానే ఉన్నాం, ఏదైతే ఎనర్జీ కానీ ఎకానమిక్ కానీ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఇండియాకి వస్తూ ఉంటాయో మనం చాలా ప్రిపేర్డ్గానే ఉన్నాం. ఏదో సడన్గా ఇష్యూ జరిగింది వెంటనే ఇండియాకి ఎనర్జీ రిసోర్సే లేదా అని చెప్పి అనుకునేది ఏం లేదు, ఇండియా అయితే చాలా ప్రిపేర్డ్గానే ఉందని చెప్పారు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే మనకి యూఏఈ కానీ అండ్ సౌదీ అరేబియా కానీ అష్యూరెన్స్ అయితే ఇచ్చాయంటే మీకు ఏదైతే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్స్ తీసుకోకపోవడం వల్ల మీకు ఏదైతే కొద్దిగా లోటు వస్తుందో ఆ లోటుని మేము ఫీల్ చేస్తామని చెప్పి మనకు అష్యూరెన్స్ ఇచ్చింది. ఒక చిన్న అనాలిసిస్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్, మన ఇండియాకి పాకిస్తాన్కి ఇష్యూ అవుతూ ఉండింది, ఐ మీన్ ఆర్మీ సైడ్ మనకి దాడులు జరుగుతున్నప్పుడు టైంలో యూఎస్ అనేది ఇండియా సైడ్ స్టాండ్ తీసుకుంది. ఓకేనా, సో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇండియా సైడ్ స్టాండ్ తీసుకొని ఇండియాకి పాజిటివ్గా మాట్లాడారు ఫ్రెండ్స్. మిస్టర్ ట్రంప్ అనే అతను ఏంటంటే ఇండియాకి పాజిటివ్గా మాట్లాడారు. సో యూఎస్ ఏదైతే స్టాండ్ తీసుకుందో ఇండియాకి పాజిటివ్గా, సో ఇండియా కూడా మాక్సిమం ఈ టైంలో యూఎస్ సైడే స్టాండ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకవేళ యూఎస్ కాకుండా ఇరాన్ సైడ్ ఒకవేళ ఇండియా తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏదైతే ఇండియా ఫస్ట్ నుంచి టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ ఏదైతే ఈ పాకిస్తాన్లో జరుగుతున్న యాక్టివిటీని కొంచెం ఆపాలని చూస్తుందో, సో ఆపడానికి యూఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇండియా ఇప్పుడు యూఎస్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బై ఛాన్స్ ఇండియా కానీ ఇరాన్ సైడ్ స్టాండ్ తీసేసుకుంటే మాత్రం ఏదైతే స్విఫ్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అంటే యూఎస్ నుంచి డాలర్స్ అనేటివి ఇండియాకి ఫ్లో అంటే ఒక స్విఫ్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దాని మీద రిస్ట్రిక్షన్స్ పడడానికి ఛాన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి మనకి యూఎస్ నుంచి ఇండియాకి రావడం అనేది మ్యాక్సిమం అంటే చాలా వరకు రిస్ట్రిక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఫ్రెండ్స్, సపోజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి బంగ్లాదేశ్లో సపోజ్ ఒకటి కొంటూ ఉంటారు అనుకుందాం ఫ్రెండ్స్, సపోజ్ ఒక వస్తువు అనేది 100 రూపీస్ కొంటూ ఉంటారు. సో బంగ్లాదేశ్కి ఇండియాకి గొడవ అయిపోతుంది. సో ఇండియాకి బంగ్లాదేశ్ గొడవ అయిపోతే ఇండియా ఏమవుతుందంటే మీరు ఎవరికి అధికారం లేదు ఫ్రెండ్స్, అంటే వేరే దేశంలో ఇది చేయొద్దు అనే దానికి అధికారం లేదు. సో మీరు అక్కడికి వెళ్ళి అది కొన్నట్లయితే నాకు ఒక 40% ట్యాక్స్ కట్టండి అని చెప్పి ఇండియా చెప్పడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి 100 రూపీస్ దానికి మళ్ళీ 40% 140 రూపీస్ పెట్టి కొనుక్కునే దాని బదులు మీకు ఇక్కడే ఆర్ఎల్స్ ఇండియాలోనే మీకు 120 రూపీస్కి అవైలబుల్లో ఉంటే మీరు అనవసరంగా అంత దూరం వెళ్ళరు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి టాక్టిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బిజినెస్లో. ఓకేనా, సో ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళొద్దు అని చెప్పరు. బై ఛాన్స్ మీరు వెళ్ళినట్లయితే మీకు ఇంత పెనాల్టీ కానీ లేదంటే ఇంత ట్యాక్స్ కానీ మీరు కట్టాల్సి వస్తుంది అంటారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే డెఫినెట్లీ నేను చూడమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఏదైతే ఒక థింగ్ మనం నేర్చుకున్నట్లయితే ఎవ్రీడే వచ్చే న్యూస్ కానీ లేదంటే అప్పుడప్పుడు వేరే వేరే దాని మీద కూడా శాంక్షన్స్ పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే యూఎస్ ఇరాన్ కానీ ఒకవేళ వేరే వేరే కంట్రీస్ మీద శాంక్షన్స్ పడినా ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఇలానే ఉంటుంది. మెజారిటీ ఏంటంటే ఇప్పుడు క్రూడ్ అనేది అరౌండ్ మనకి $70 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో చూడాలి ఇండియా ఎలా మేనేజ్ చేస్తుంది క్రూడ్ ఇష్యూస్ అనేది. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న ఏదైతే రిఫైనరీస్ ఉన్నాయో, సో రిఫైనరీస్ ఏంటంటే ఇరానియన్ ఆయిల్ అంటే ఇరాన్లో నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికే స్పెషల్గా డిజైన్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. బై ఛాన్స్ ఇప్పుడు మనం ఇరాన్ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోకుండా మనం వేరే దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకున్నా సరే ఈ రిఫైనరీస్ ఏదైతే ఉన్నాయో ఇరాన్ ఆయిల్ని రిఫైన్ చేసే రిఫైనరీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకొక ఆయిల్ని అంత ఈజీగా రిఫైన్ చేయలేవు. సో దాని మీద కూడా మనం స్పెండింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఓవర్ నైట్లో అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఈ రిఫైనరీస్ అని. మేబీ ఏదైనా వేరే ఒక స్టెప్స్ ఏదైనా ఉన్నాయేమో ఫ్రెండ్స్, అది నెక్స్ట్ కమింగ్ డేస్లో అయితే మనకు తెలుస్తుంది. ఓకేనా, సో ఈ రోజు ఏదైతే పాజిటివ్గా జరిగిందో అంటే యూఎస్ స్పోక్స్ పర్సన్ ఏదైతే మనకి చాబహార్ పోర్ట్ మీద మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పడం కానీ, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఏంటంటే మనం ఎనర్జీ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పడం కానీ, అండ్ ఈ యూఏఈ అండ్ సౌదీ అరేబియా మనకి ఓకే మీకు ఏదైతే క్రూడ్ డెఫిసిట్ వస్తుందో సో మేము దాన్ని ఫిల్ చేస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్గా పాజిటివ్ థింగ్సే ఫ్రెండ్స్. అంటే ఈ యూఎస్ ఇరాన్ శాంక్షన్స్ మీద మన ఇండియాకి ఏదైతే నెగిటివ్ అని చెప్పి గ్లోబల్గా ప్రొజెక్ట్ అవుతుందో ఈ థింగ్స్ అన్ని కూడా కొంచెం యాడ్ అయ్యాయి మనకి పాజిటివ్గా. ఓకే, ఆ రెసిస్టెన్స్ సపోర్ట్స్ దగ్గర మాత్రం ఫ్రెండ్స్ ఎటువంటి పొజిషన్స్ ఉన్నా సరే ఒకసారి అంటే వాటిని వదిలేయకుండా స్టాప్ లాస్ పెట్టకుండానో లేకపోతే జస్ట్ వాటిని వదిలేయకుండా రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అబ్జర్వేషన్లు అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్లీ టాటా గ్లోబల్ బేవరేజెస్ రిజల్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఇంట్రెస్టింగ్లీ ఇన్ ద సెన్స్ ఏదైతే మనకి టాటా గ్లోబల్ బేవరేజెస్ ఉందో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ స్టాక్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది ఒక పాయింట్లో చాలా చాలా మంచి గ్రోత్తో అండ్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఒక మంచి ట్రజెక్టరీలో మూవ్ అవుతున్న టాటా గ్లోబల్
బీవరేజెస్ ఏంటంటే కంటిన్యూస్గా అంటే ఒక సిరీస్ ఆఫ్ సెషన్స్ నుంచి కూడా చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, సో రీజన్స్ ఏదైనా అవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక కంపెనీ ఒక ప్రాఫిట్స్ ఆర్ఎల్స్ ఈ రెవెన్యూస్ మోడల్ ఏదైతే వాళ్ళకు ఉంటుందో అది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో తగ్గిపోవడానికి రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాళ్ళు ఇమీడియట్గా స్టెప్స్ ఏదైతే తీసుకుంటారో నెక్స్ట్ దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి, సో అలాంటి స్టెప్స్ ఇంకా ఇది మనకి టాటా గ్లోబల్ అయితే కనిపించట్లేదని చెప్పాలి. సో ఈ సెషన్లో కూడా అంటే ఇంట్రాడే సెషన్లో ఏంటంటే అరౌండ్ మనకి 4% దాకా డౌన్ అయింది ఫ్రెండ్స్, అరౌండ్ 4.5% దాకా డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆల్మోస్ట్ క్లోజ్ దగ్గర క్లోజ్ అయిపోయిందని చెప్పాలి ఫ్రెండ్స్ అరౌండ్. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ మనకి ప్రాఫిట్స్తో ఈ ఇయర్ ఇదే క్వార్టర్ ప్రాఫిట్ని కంపేర్ చేస్తే అంటే ఇయర్ ఆన్ ఇయర్ని మనం కంపేర్ చేస్తే అరౌండ్ 49.7% ఏంటంటే నెట్ ప్రాఫిట్స్ డౌన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో ఈ ఇయర్ ఇదే క్వార్టర్ని కంపేర్ చేస్తే అరౌండ్ 49.7% అయితే ప్రాఫిట్స్ అయితే డౌన్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ధన్శ్రీ అనే ఒక టీ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని టాటా గ్లోబల్ బేవరేజెస్ 101 crores-కి కొనడానికి రెడీ అయింది ఫ్రెండ్స్. సో మీరు ధన్శ్రీ అని చెప్పి జస్ట్ గూగుల్ చేయండి, అరౌండ్ మనకి 20% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది ఈ స్టాక్ అయితే. రీజనల్ రాజస్థాన్లో ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్స్ అనే చెప్పాలి. సో చూడాలి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి టాటా గ్లోబల్ బేవరేజెస్ ప్రొడక్ట్స్ అయితే. సో మనకి మార్కెట్లో మ్యాక్సిమం ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ఏంటంటే ఎక్కువ మంది కొంటున్నారు ఎక్కువగా డిమాండ్ ఉంది అనే బ్రాండ్స్ ఏదంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇన్ లైన్ నెంబర్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాయి. సో అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మార్కెట్లో కూడా అంటే ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా వెళ్తున్నాయి, ఎక్కువగా ఎవరు ఇంట్రెస్టెడ్గా కొంటున్నారు. సో అంటే ఆ ప్రోడక్టే వాడాలి, ఇంకో ప్రోడక్ట్ మేము వాడలేమనుకునే ప్రొడక్ట్స్ ఏ బ్రాండ్ మెయింటైన్ చేస్తుంది అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి సింపుల్ అబ్జర్వేషన్స్ వల్లే చాలామంది స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా అయ్యారని చాలా బుక్స్లో కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, సో అబ్జర్వేషన్ అయితే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ సో వాళ్ళు ఏం వాడుతున్నారు, సో ఎలా వాడుతున్నారు అంటే ఎలా ఇన్ ద సెన్స్ అదే తప్ప ఇంకేది వాడలేకపోతున్నారు అలాంటి బ్రాండ్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని అది దేనికి సంబంధించినవి అని కూడా ఆ స్టాక్స్ని కూడా అప్పుడప్పుడు వెరిఫై చేస్తూ ఉండండి. ఓకే, సో ఇంట్రాడే సెషన్స్లో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ మనకి అరౌండ్ 13% అబోవ్ అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్. రీజన్ ఏంటంటే అరౌండ్ 1,807 crores-కి సంబంధించిన లండన్ ప్రాపర్టీ సేల్ని వాళ్ళు ఇనిషియేట్ చేశారు ఫ్రెండ్స్. అంటే షేర్ హోల్డర్స్ నుంచి వాళ్ళకి ఏదైతే వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారో అంటే ప్రొసీడ్ అవుతాం అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ రావాలి. సో ఇది అరౌండ్ 258 million pounds-కి సంబంధించిన డీల్ ఫ్రెండ్స్. ఓకేనా, సో వీళ్ళు ఈ ప్రాపర్టీని అరౌండ్ 161.5 million pounds-కి కొన్నట్టున్నారు. సో అరౌండ్ ఇప్పుడు అది 258 millions-కి వెళ్ళినట్టుంది ఫ్రెండ్స్, అంటే million pounds-కి వెళ్ళినట్టుంది. సో రీజన్స్ ఏదైనా అవ్వచ్చు ఫ్రెండ్స్, అంటే సపోజ్ అక్కడ మనకి బ్రెగ్జిట్ ఇష్యూ జరుగుతుంది ప్రెసెంట్ అండ్ అలాగే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా స్లగ్గిష్గా ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న ప్రాపర్టీని సేల్ చేసి మనకి కేవలం డొమెస్టిక్గా ఉన్న ముంబై కానీ ఆర్ఎల్స్ ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న ఏదైతే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మీదే ఎక్కువగా దృష్టి పెట్టి ఇక్కడే వాళ్ళు గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి కేవలం ఈ ముంబైని అండ్ ఎన్సీఆర్ని అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ని మాత్రం వాళ్ళు ఫోకస్ చేయాలనుకోవడం. సో ఏదైతే వాళ్ళ డెసిషన్ ఉందో ఫ్రెండ్స్ దానికి మార్కెట్ చాలా పాజిటివ్గానే రియాక్ట్ అయింది అండ్ దాని వల్ల ఏంటంటే మనకి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అనేది ఇంట్రాడే సెషన్లో అరౌండ్ 13% వరకు గెయిన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి ఫ్రెండ్స్. అంటే చాలా మంది అంచనాలను కూడా తలకిందులు చేసింది ఇది రోజు. ఎందుకంటే మీకు ఐడియా ఉంటే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ క్వార్టర్లో ఏంటంటే మనకి రిజల్ట్స్ ఏదైతే పోస్ట్ చేసిందో నెగిటివ్గా పోస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఆ రోజు ఎప్పుడైతే రిజల్ట్స్ పోస్ట్ చేసిందో హెవీగా బీట్ అయింది స్టాక్ అయితే. అండ్ ఓకే, లాస్ట్ క్వార్టర్ని పక్కన పెడదాం. సో ఈ క్వార్టర్లో వస్తున్న రిజల్ట్స్లో సిమెంట్ సెక్టర్లో మనకి ఏసీసీ రిజల్ట్స్ పోస్ట్ చేశాక ఏసీసీ అయితే మనకి నెగిటివ్గానే పోస్ట్ చేసింది. సో అల్ట్రాటెక్ సిమెంట్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్ నెగిటివ్గా పోస్ట్ చేసింది. సో ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏసీసీ కూడా ఈ క్వార్టర్లో మనకి నెగిటివ్గానే పోస్ట్ చేసింది. సో మెజారిటీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఈ క్వార్టర్లో నెగిటివ్గానే పోస్ట్ చేయబోతుంది. ఎందుకంటే ఒక మేజర్ ఇండస్ట్రీ ఉందనుకోండి ఫ్రెండ్స్, అంటే సపోజ్ సిమెంట్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏదో ఒక మేజర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, దాంట్లో టాప్ ప్లేయర్స్ ఎప్పుడైతే ఒకరు మ్యాక్సిమం నెగిటివ్ పోస్ట్ చేస్తే చాలా వరకు ఛాన్సెస్ ఉంది ఇంకొకరు కూడా నెగిటివే పోస్ట్ చేయడానికి. బట్ అల్ట్రాటెక్ సిమెంట్ అయితే ఎక్స్పెక్టేషన్ తలకిందులు చేస్తూ రిజల్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ రిజల్ట్తో ఇదే క్వార్టర్ రిజల్ట్ని కంపేర్ చేస్తే డబల్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, సో స్టాండ్ అలోన్ ప్రాఫిట్ అయితే మనకి డబల్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో ఇదే క్వార్టర్ని కంపేర్ చేస్తే వీళ్ళకి 18% నెట్ సేల్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అలాగే డొమెస్టిక్ సేల్స్ ఏంటంటే 16% ఫర్ ద క్వార్టర్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది.
ప్రతి ఒక్క నెంబర్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో దానికి మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అనేది మీరే చూసారు ఫ్రెండ్స్. ఇంట్రాడేలో ఈరోజు ఎంత లోకి వెళ్ళిందో అక్కడి నుంచి మనకి హైయెస్ట్ తీసుకుంటే అరౌండ్ 8% అబోవ్ మనకి రిటర్న్ అయితే ఇచ్చింది ఇంట్రాడే సెషన్లోనే. ఓకే, సో అల్ట్రాటెక్ సిమెంట్ అయితే ఎవరు అయితే అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఓవరాల్ సిమెంట్ మీద నెగిటివ్గా ఉంది. ఏసీసీ రిజల్ట్స్ నెగిటివ్ రావడం అండ్ అల్ట్రాటెక్ లాస్ట్ టైం కూడా నెగిటివ్ రిజల్ట్స్ రావడం వల్ల పెద్దగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేసినప్పుడే మార్కెట్ దాన్ని పార్టీ మోడ్లోకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది టాటా ఎల్ఎక్సీ రిజల్ట్ గురించి ఫ్రెండ్స్. సో టాటా ఎల్ఎక్సీ రిజల్ట్స్ అయితే చాలా ఫ్లాట్గా, అంటే చాలా ఫ్లాట్గా మనకి పోస్ట్ చేస్తుంది Q4 నెంబర్స్ని. అరౌండ్ మనకి ఏదైతే ఫస్ట్ సెషన్ తర్వాత అంటే సెకండ్ సెషన్ అరౌండ్ ఆఫ్టర్నూన్లో ఏంటంటే టాటా ఎల్ఎక్సీకి సంబంధించిన షేర్స్ అరౌండ్ 2% వరకు డౌన్ అయ్యాయి ఫ్రెండ్స్. రీజన్ అయితే ఇదే, ఎక్స్పెక్ట్ చేశారు ఫ్రెండ్స్ మంచి రిజల్ట్స్ వస్తుందని, ఎందుకంటే మీకు ఐడియా ఉంటే టాటా ఎల్ఎక్సీ అనేది అరౌండ్ 800స్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 850, 840 ఆ రేంజ్ నుంచి మళ్ళీ 900 అండ్ సంథింగ్కి వచ్చేసింది. సో అంత పెరగడానికి కూడా మెయిన్ రీజన్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో బాగా వస్తాయేమో రిజల్ట్స్ అనే చెప్పే మనకి టాటా ఎల్ఎక్సీ బ్యాక్ అయింది. బట్ స్టిల్ 1.42% గ్రోత్ చూపించారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఏం నష్టాలు పోస్ట్ చేయలేదు, గ్రోతే పోస్ట్ చేశారు. బట్ చాలా మినిమల్గా 1.42%. సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇదే క్వార్టర్కి 1.42% గ్రోత్ మాత్రమే వాళ్ళు చూపించారు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మనకి మారుతి రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్, నెక్స్ట్ టాటా స్టీల్, బయోకాన్ కూడా ఉంది. అలాగే మనకి ఎస్బీఐ లైఫ్ అండ్ ఎంసీఎక్స్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎస్బీఐ లైఫ్, ఎంసీఎక్స్ని కొంచెం పక్కన పెడితే ఈ బయోకాన్, టాటా స్టీల్ అండ్ యాక్సిస్ అండ్ మారుతి అయితే మనకి మేజర్ ప్లేయర్స్ అనే చెప్పుకోవచ్చు. సో వాటి రిజల్ట్స్ని అయితే డెఫినెట్లీ మన గ్రూప్లో పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్, డెఫినెట్లీ వచ్చినప్పుడు అంతా. బట్ మీరైతే వాటిని అట్లీస్ట్ 1 or 2 minutes వాటి మీద టైం స్పెండ్ చేయండి. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, జై హింద్.